నిన్న మంగళవారం ఫిబ్రవరి 24న మన న్యాచురల్ స్టార్ నాని పుట్టినరోజు సందర్భంగా నాని కొత్త సినిమా పారడైజ్ నుంచి మొదటి పాట లిరికల్ వీడియో రిలీజ్ చేశారు ఆయా షేర్ అనేసి. ఇక ఈ పాట రిలీజ్ అయిన మొదటి 24 గంటలు ఈరోజు బుధవారం సాయంత్రానికి రాత్రికి ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎన్ని లైక్స్ వచ్చాయని చూస్తే అసలు రికార్డుల రచ్చలేపాడు నాని. అసలు నాని అంటే మన స్టార్ హీరోల్ని పక్కన పెట్టేస్తే టైర్ 2 హీరోల్లో నంబర్ 1లో ఉన్నాడు నాని. ఇప్పుడు ఏకంగా స్టార్ హీరో రేంజ్కి ఎదిగిపోయాడు అనిపించింది ఈ పాటకు వచ్చిన లైక్స్ వ్యూస్ చూస్తే. అంటే అనిరుద్ధ్ మ్యూజిక్ కూడా హెల్ప్ అయింది, ప్లస్ బాగా హైప్ ఉంది ఈ పాటకు. మొదటి 24 గంటల్లో 22 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇలాంటి అంటే 1 మిలియన్ అంటే 10 లక్షలు, 22 మిలియన్ అంటే 2,20,00,000 వ్యూస్. ఇలాంటి వ్యూస్ మనకు స్టార్ హీరోలకే వస్తాయి. లైక్ చిక్రీ సాంగ్ మన రామ్ చరణ్ది 29 మిలియన్ వ్యూస్, అది హయ్యెస్ట్ ఇప్పుడు తెలుగులో లిరిక్ పాటల పరంగా. మొదటి 24 గంటలు అది నంబర్ 1 ప్లేస్లో ఉంది 29 మిలియన్ వ్యూస్తో చిక్రీ సాంగ్. ఆ తర్వాత సెకండ్ ప్లేస్లో 28 మిలియన్ వ్యూస్తో మన ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి పవన్ కళ్యాణ్ పాట దేఖ్లేంగే సాలా అనేసి. ఈ రెండు టాప్ 2లో ఉన్నాయి. టాప్ 3లో మన పుష్ప 2 నుంచి వచ్చిన కిసిక్ సాంగ్, ఆ సాంగ్ టాప్ 3 ఉంది, 27 మిలియన్ వ్యూస్ అది. ఆ తర్వాత టాప్ 4లో మన రామ్ చరణ్ గేమ్ చేంజర్ నానా హైరానా పాట. సో ఈ 4 టాప్ 4 ఉంది. 5th కూడా గేమ్ చేంజర్ నుంచే దోప్ సాంగ్ ఉంది 21 మిలియన్తో. ఇప్పుడు నాని ఆ 5th ప్లేస్ తీసుకున్నాడు 22 మిలియన్, అంటే 2,20,00,000 మంది చూశారు మొదటి 24 గంటలు. ఇక ఏ పాట కూడా, ఇంకా మిగతా అన్ని పాటలు 2 కోట్ల లోపే వ్యూస్. అటు హరిహర వీరమల్లు పాటలు కానీ, గుంటూరు కారం కానీ, లేకపోతే దేవర పాట కానీ, రెబల్ సాబ్ కానీ, ఇక అన్నీ ఇంకా 2 కోట్ల లోపలే. 2 కోట్లు దాటిన పాటలు 6, అందులో టాప్ 5 మన నాని కొత్త పాట ఆయా షేర్. ఇక లైక్స్ చూసిన వాళ్ళు లైక్ చేస్తారు. లైక్స్ పరంగా కూడా బీభత్సం సృష్టించాడు. లైక్స్ రావడం చాలా కష్టం, వ్యూస్ వస్తాయి కానీ లైక్స్ రావడం చాలా కష్టం. ఎందుకంటే ఇప్పటి వరకు మనకు తెలుగులో హయ్యెస్ట్ లైక్స్ వచ్చిన పాట మొదటి 24 గంటల్లో మన రీసెంట్గా వచ్చిన ఓజీ సినిమాలో ఫైర్ స్టామ్ సాంగ్ 8 లక్షల మంది లైక్ చేశారు. అప్పుడెప్పుడో మహేష్ బాబు సినిమా సర్కార్ వారి పాట కళావతి పాటకు అప్పుడు హయ్యెస్ట్ వచ్చాయి 8 లక్షలు, అది అలాగే ఉన్నింది. ఆ తర్వాత భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్, ఈ 3 పాటలకి ఇప్పటివరకు 8 లక్షల లైక్లు వచ్చాయి. ఇక ఏ పాటకు కూడా రీసెంట్గా వచ్చిన మన చిక్రీ పెద్ద పాట కూడా 6.5 లక్షల లైక్లే వచ్చాయి మొదటి 24 గంటల్లో. కానీ ఆయా షేర్ మన నాని పాటకి మాత్రం 7 లక్షల లైక్లు వచ్చాయి. సో టాప్ 4లో ఉంది. అంటే వ్యూస్ పరంగా టాప్ 5, లైక్స్ పరంగా టాప్ 4. బీభత్సం అసలు. ఇక పాట ఎలా ఉంది అనేది ఇంకా చూశాను, నేను తెలుగులో చూశాను. నాకు పెద్దగా ఏం అనిపించలేదు పాట. ఏమంటే మన నాని జడలు బాగున్నాయి. నాకు ఆ దసరా డైరెక్టరే కదా ఈ సినిమా, నాకు దసరా కూడా పెద్దగా అనిపించలేదు, నాకేం పెద్దగా అనిపించలేదు కానీ సినిమా పాట కానీ అంతకు ముందు రోజే మన పవన్ కళ్యాణ్ పాట వచ్చింది, ఆ పాట ఉస్తాద్ భగత్ సింగ్ రెండో పాట. ఆ పాటకి 1 కోటి వ్యూస్ వచ్చాయి అంతే మొదటి 24 గంటల్లో. మన నాని పాటకి 2 కోట్లు వచ్చాయి, డబల్ వచ్చింది. అసలు అంటే క్రేజ్ హైప్ ఎలా ఉందో చూసుకోండి. ఇంకా అసలు ఆ సినిమాకు ఇంకా సినిమా యాక్చువల్గా మార్చి 26 రావాలి లాస్ట్ ఇయర్ చెప్పినట్టు. కానీ ధురంధర్ వల్ల మరి సినిమా లేట్ అయిందో ఏమో కానీ ఆగస్టుకి వెళ్ళిపోయింది సినిమా డైరెక్ట్. సో ఇంకొంతకాలం వెయిట్ చేయాలి ఇంకా ఇలాగే. సో నాని మెల్లగా, అంటే అటు స్టార్ హీరో కాదు, అటు మిడిల్ హీరో కాదు, మధ్యన ఊగిసలాడుతున్నాడు. దసరా నుంచి గేర్ మార్చాడు, ప్రతి సినిమా 100 కోట్లు కొడుతున్నాడు. సో పాన్ ఇండియా లెవెల్లో ఒక హిట్ పడిందంటే ఈ ప్యారడైజ్తో ఖచ్చితంగా ముందు స్టార్ హీరో అవుతాడు, పాన్ ఇండియా హీరో కూడా అవుతాడు. బట్ ఏదైనా మంచి యాక్టర్ నాని, సొంతంగా పైకి వచ్చిన యాక్టర్, కష్టపడి బాగా ప్రతి ఒక్కరికి నచ్చే హీరో నాని. ఏ హీరోకి ఫ్యాన్ అయినా సరే నాని సినిమా అంటే చూసేస్తారు అలా. సో ఈ పాట యూట్యూబ్లో ఉంది, చూడండి. ఆయా షేర్ మన పారడైజ్ సినిమా పేరు. మోహన్ బాబు కూడా ఉన్నాడు, అదొక స్పెషల్ అట్రాక్షన్. దసరా డైరెక్టరు అండ్ హీరోయిన్ ఎవరబ్బా దీంట్లో మర్చిపోయాను నేను. మ్యూజిక్ బై అనిరుద్ధ్. సో ఈ పాటకు వచ్చేసి మొదటి 24 గంటల్లో 22 మిలియన్ వ్యూస్, అంటే 2,20,00,000 వ్యూస్ వచ్చాయి. అది టాప్ 5 తెలుగు పాటల పరంగా, లిరికల్ వీడియోల పరంగా మొదటి 24 గంటల్లో. ఇక లైక్స్ పరంగా 7 లక్షల లైకు, అది టాప్ 4 మన తెలుగు పాటల పరంగా. ఓకే, బాయ్.